శాఖల కేటాయింపుపై కసరత్తు. కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి భేటీ. మల్లికార్జున ఖర్గేతో కూడా ఇవాళ భేటీ కాబోతున్నారట. సో యాక్చువల్గా ఏ శాఖ ఎవరికి కేటాయించాలి అన్నది ముఖ్యమంత్రి యొక్క నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఆయనే టీం లీడర్ కాబట్టి, ఆయనే చీఫ్ మినిస్టర్ కాబట్టి, మినిస్టర్స్ ఎవరు ఉండాలన్నది ఆయన ఇష్టం మీద ఉంటుంది. ఆయన కలిసి లీడ్ చేయాల్సిన అంశం కాబట్టి ఆయన పరిధిలోని అంశం. కానీ ఇవాళ రేపు ఖచ్చితంగా వాళ్ళ నాయకత్వాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఈయన ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్టుగా ఆయన మారిస్తే మళ్ళీ అసంతృప్తి పెరిగి, ఎందుకంటే అంత సీనియర్లే కదా, బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, వీళ్ళంతా, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పైసలు ఇచ్చిన ఆయన, వీళ్ళంతా సీనియర్లు అటు ఇటు కాబట్టి మళ్ళీ అటు ఇటు చేంజ్ అయితే మళ్ళీ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకే రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయి చర్చలు జరుపుతున్నాడు. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, కార్మిక శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, సోషల్ వెల్ఫేర్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది, విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది. బట్టి విక్రమార్క దగ్గర ఫైనాన్స్తో పాటుగా విద్యుత్ శాఖ బట్టి విక్రమార్క దగ్గర ఉంది. ఆయన మళ్ళీ ఉప ముఖ్యమంత్రి కూడా. సో ఇట్లా ఒక్కొక్క మంత్రి దగ్గర 1, 2, 3 మంత్రి పదవులు ఒక్కొక్క మంత్రి దగ్గర ఉన్నాయి. ఒకరిద్దరు ప్రమోషన్ అడుగుతున్నారు. ఇప్పుడు బట్టికి ఆర్థిక శాఖ తీసేస్తే నాకు హోమ్ ఇవ్వమని అడుగుతున్నారు. దామోదర్ రాజనరసింహకు కూడా ఆయనకు హోమ్ అంటే ఆయనకు ఇష్టం అని అంటున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళుగా కొంత ప్రమోషన్ పోస్టులు అడుగుతున్నారు. మరి ఇప్పుడు హోమ్ ఎవరికి ఇవ్వాలా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నిన్న కూడా ఒక వీడియో చేసిన, ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, కార్ రేసింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఒకవేళ ముఖ్యమంత్రి ఏదైనా నిర్ణయం తీసుకోవాలి ఈ కేసుల్లో అని అనుకుంటే అది వేరే వాళ్ళ చేతిలో, ముఖ్యంగా సీనియర్ల చేతిలో ఆ హోమ్ మినిస్ట్రీ కనుక ఉంటే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రి తను అనుకున్నట్టుగా అమలు చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అది ఏ రకంగానైనా కావచ్చు. సో కాబట్టి హోమ్ మినిస్టర్ తన దగ్గరే పెట్టుకుంటాడు తప్ప ఇంకొకరికి ఇవ్వడన్నది మనకు అర్థమవుతుంది. లేదు అంటే హైకమాండ్ ఎవరో ఒకరికి ఇవ్వాల్సిందే అని కనుక ఆర్డర్ ఇస్తే, చెప్తే వాకిటి శ్రీహరికి వచ్చే అవకాశం ఉందన్నది ఒక చర్చ. లేదు, ఆయన నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఉన్న 15 మందిలో సీతక్కకి ఇస్తారా, లేకపోతే వాకిటి శ్రీహరికి ఇస్తారా, ఎవరికి ఇస్తారా అన్నది చూడాలి. ఇక మిగతా ముఖ్యమంత్రి దగ్గర ఉన్న దాంట్లో మున్సిపల్ చాలా ఇంపార్టెంట్. మున్సిపల్లో కూడా ఇక్కడ మళ్ళీ భూముల వ్యవహారం ఉంది. ఫ్యూచర్ సిటీ అని ఒకటి నడిపిస్తూ ఉన్నారు, మూసి ప్రక్షాళన ఒకటి నడిపిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన టెండర్లు, కాంట్రాక్టర్ల వ్యవస్థ ఇదంతా కూడా ముఖ్యమంత్రి పరిధిలోనే నడుస్తుంది ఇప్పుడు. సో ఇది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటున్నాడు. మరి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ యొక్క శాఖని ఎవరికి ఇస్తాడు? మళ్ళీ అది సీనియర్ల చేతిలో పెట్టడానికి ఆయన ఇష్టపడతాడా? అది కూడా కొంత కష్టమే నేను అనుకుంటున్నా. సో ఇట్లా ఒక 2-3 శాఖలు ఒకవేళ ఆయన వదులుకుంటే విద్యాశాఖ కానీ, కార్మిక శాఖ కానీ, సోషల్ వెల్ఫేర్ కానీ. ఇప్పుడు సోషల్ వెల్ఫేర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చేయచ్చు, కార్మిక శాఖ ఇంకొకరికి ఇవ్వచ్చు, విద్యాశాఖ కూడా ఇంకొకరికి అప్పజెప్పే అవకాశం ఉంది. మున్సిపల్ అండ్ హోమ్ ఈ 2 శాఖలు మాత్రం ముఖ్యమంత్రి తన దగ్గరే పెట్టుకోవడానికి అవకాశం కనబడుతున్నది. నిన్న ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రి మధ్యాహ్నానికి అక్కడ మాట్లాడుతున్నాడు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితాను ఆయనకు అందించినట్టుగా తెలిసింది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి వీరికి ఇవ్వాలా అన్న విషయమై సమాలోచన చేస్తున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రితో పాటు 11 మంది మంత్రుల చేతుల్లో దాదాపు 29 శాఖలున్నాయి. కీలకమైన మున్సిపల్, హోం, విద్యాశాఖలను ముఖ్యమంత్రి తన దగ్గరే ఉంచుకున్నారు. శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కల దగ్గర 3 ఏసీ శాఖలున్నాయి. తాజా విస్తరణతో కేబినెట్లో మంత్రుల సంఖ్య 15కు చేరింది. మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించి సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లామని, మంత్రులకు శాఖల కేటాయింపులో కూడా అదే ప్రాధాన్యం కొనసాగించాలి అనే విషయమై వారు మాట్లాడుకుంటున్నట్టు సమాచారం. మిగిలిన ఖాళీల భర్తీ అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. మాజీ మంత్రి పి సుదర్శన్ రెడ్డితో పాటు మరో 2 క్యాబినెట్లోకి తీసుకోవాలని భావించినప్పటికీ సాధ్యం కాకపోవడానికి దారితీసిన అంశాలపై 2 నేతలు మాట్లాడుకున్నట్టుగా తెలిసింది. 100కి 100%, 200% మిగతా 3 మంత్రుల ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఇప్పట్లో లేదు. ఎందుకు లేదు? ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు ఆశావహులు ఎవరున్నారు? మెయిన్గా అసంతృప్తిగా ఉన్న వాళ్ళు, మొన్న మీనాక్షి నటరాజన్ వెళ్ళి కలిసిన వాళ్ళు,
రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, విద్యాసాగర్ రావు. ఈ నలుగురికి అకామిడేట్ చేయాలి అని అంటే, ఈ నలుగురిని అకామిడేట్ చేయాలంటే ఉన్నాయే మూడు, నలుగురిని అకామిడేట్ చేయాలి. ఈ నలుగురిలో ముగ్గురిని ఎవరిని పిక్ చేస్తారు? ఒకవేళ ముగ్గురిని పిక్ చేసినా ఒకే సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. మరి ఎట్లా ఆ ముగ్గురికి మూడు ఇవ్వలేరు కదా? మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం అంటున్నారు కదా. ఇప్పుడే మూడు సామాజిక న్యాయం ప్రకారంగా కేటాయించిన కాంగ్రెస్ ఆ మూడింటిని కనుక ఒకటే సామాజిక వర్గానికి ఇస్తే, లేదు రెండు ఒకటే సామాజిక వర్గానికి ఇచ్చినా ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఆ మూడు భర్తీ చేయాలి అని అంటే టోటల్ రీషఫిల్ చేయాలి, రీఆర్గనైజ్ చేయాలి. ఒకరిద్దరు మంత్రులను తీసేసి కొత్త వారిని అకామిడేట్ చేయాలి. అప్పుడు మాత్రమే రాజగోపాల్ రెడ్డికి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఇంకొకరికి కానీ అవకాశం కల్పించడం జరుగుతుంది. కానీ ఇప్పుడు కొంతమందిని తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఇప్పుడు ఉండదు. ఎందుకు ఉండదు? లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, బై ఎలక్షన్ రాబోతుంది, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్, దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎలక్షన్ 2026 ఫిబ్రవరి కల్లా పెట్టాలి. ఇవన్నీ ఈక్వేషన్స్ ఉన్నాయి. దీంతో ఎక్కడ అసంతృప్తులకి మళ్ళీ అవకాశం ఇస్తారు? అవకాశం ఇవ్వరు. కాబట్టి ఇప్పుడే ఉన్న వాళ్ళని ఏదో రకంగా బుజ్జగించారు కాబట్టి ఇది ఇలా సైలెంట్గా క్లోజ్ చేసి ఆఫ్టర్ 2.5 years తర్వాత, ఇంకొక 1 year తర్వాతనే ఈ క్యాబినెట్ విస్తరణని మళ్ళీ ఎత్తుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకున్న సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి పాత మంత్రుల శాఖల్లో మార్పులు చేయబోరని, కొత్త వారికి కొత్త శాఖలు కేటాయిస్తారని పార్టీ నాయకులు చెప్తున్నారు. హోం, ప్రాథమిక, ఉన్నత, వైద్య, విద్యాశాఖలు, పశు సంవర్ధకం, పాడి పరిశ్రమాభివృద్ధి, గనులు, మైనార్టీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, కార్మిక, ఎంఎస్ఎంఈ, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖను ఎవరికీ కేటాయించలేదు. మున్సిపల్ శాఖను కోర్, రూరల్ విభాగాలుగా విభజించారు. ఇందులో కొత్త మంత్రులకు అప్పగించవచ్చని చెబుతున్నారు. అయితే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో చర్చించిన అనంతరం దీనిపై ఒక నిర్ణయానికి రావాలని వారిద్దరు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి మంగళవారం మల్లికార్జున ఖర్గేతో సమావేశమయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఆ తర్వాతే శాఖల కేటాయింపులపైన స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సో చూడాలి ఏం జరుగుద్ది అన్నది. ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర 2, 3 శాఖలు ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. రేవంత్ రెడ్డి దగ్గర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ అంటే హోంశాఖ, ఇంకా చాలా మిగతా కార్మిక, విద్య, సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ ఆయన దగ్గరనే ఉన్నాయి. అండ్ యానిమల్ అండ్ హస్బెండరీ ఆయన దగ్గరే ఉంది. ఇట్లా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఆయన దగ్గరే ఉన్నాయి. శ్రీ భట్టి విక్రమార్క ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, ఆర్థిక శాఖ అండ్ విద్యుత్ శాఖ ఆయన చేతిలో ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ ఆయన చేతిలోనే ఉంది. సివిల్ సప్లై, ఫుడ్ అండ్ సివిల్ సప్లై, పౌర సరఫరాల శాఖ కూడా ఆయన చేతిలోనే ఉంది. దామోదర్ రాజనరసింహ దగ్గర హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర రోడ్స్ అండ్ బిల్డింగ్స్, సినిమాటోగ్రఫీ. దుద్దిల్ల శ్రీధర్ బాబు దగ్గర ఐటీ ఉన్నది అండ్ ఇండస్ట్రీస్ కూడా ఆయన చేతిలోనే ఉన్నది. చాలా కీలకమైన 2 శాఖలు ఉన్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర రెవెన్యూ ఉన్నది, హౌసింగ్ ఉన్నది, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎన్పిఆర్ కూడా ఆయన చేతిలో. మొత్తం 3 శాఖలు, చాలా కీలకమైన శాఖలు ఉన్నాయి. పొన్నం ప్రభాకర్ దగ్గర ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ 2 కీలక శాఖలు ఉన్నాయి. కొండా సురేఖ దగ్గర ఎన్విరాన్మెంట్ ఉంది, అటవీ శాఖ అండ్ ఎండోమెంట్ దేవాదాయ శాఖ కూడా ఆమె చేతిలోనే ఉంది. డి అనసూయ సీతక్క దగ్గర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ వాటర్, రూరల్ వాటర్ సప్లై, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ 2 కీలక శాఖలు ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్, కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ కూడా ఆయన చేతిలోనే ఉంది. జైలు శాఖ. జూపల్లి కృష్ణారావు దగ్గర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆయన చేతిలో ఉంది శాఖలు. సో ఇట్లా 12 మందికి 2, 3 వీళ్ళ చేతిలో ఉన్నాయి. ఇందులో ఏమైనా చేంజెస్ ఉంటాయా అన్నది చూడాలి. మరి షఫ్లింగ్ చేస్తారా చేయరా, ఏమో ఎందుకు వచ్చిన లొల్లి మళ్ళా అని చూస్తారా అన్నది. ఇప్పుడు కొన్ని శాఖలు మార్చాలి. ఇప్పుడు అవినీతి ఆరోపణలు వచ్చిన వాళ్ళ శాఖలు ఇమీడియట్గా మార్చాలి. రెవెన్యూ శాఖ పొంగులేటి మీద తీవ్రమైన కబ్జా ఆరోపణలు వస్తున్నాయి, ఇమీడియట్గా మార్చాలి. ఆయన గుంబరంగా ఉంటున్నాడు, నా శాఖ ఇవ్వడు, నాకు ఏ పదవది ఇది ఒక్కటి చాలనుకుంటున్నాడు. ఎందుకంటే కావాల్సినంత వస్తున్నది కదా. ఫైనాన్స్లో కూడా పెద్ద ఎత్తున కమిషన్లు అన్న చర్చ వస్తున్నది, అపోజిషన్ పార్టీలకు ఆయుధమైంది. అది కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇట్లా కొన్ని శాఖలు మార్చాలి. చలో, ఎలా మంత్రులను మార్చాలి అనేది రఘు చెప్పేస్తున్నాడు. నేను చెప్తేనే వాళ్ళు చేస్తారు.
ఈరోజు కాల్ చేసిన వారికి జాతకం చెప్పవాడు, రేపు చేస్తే చేయరా? రేపు చేస్తే చెప్పవా? ప్రజలకు ఇచ్చినవి ఇస్తే స్టేట్ ఏదైనా వాళ్ళకు పట్టదు. కావో పీవో. చలో. కాంగ్రెస్ సామాజిక న్యాయం పాటించిందట. అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేని పార్టీ పదవులు స్వీకరించే నాయకులు నిజానికి ఒక వర్గానికి ఆదర్శమట. దొరల పాలన పోయి రెడ్డి రాజ్యం వచ్చింది, ఇదే నిజం అన్న. ఇంపార్టెంట్ విషయం అన్న, ఆంధ్ర డిఎస్సి ఎగ్జామ్ జరుగుతున్నాయి, అదే టైంలో తెలంగాణలో టెట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. 20% ఉంది, మనకి చాలా లాస్ అవుతున్నాం, కొంచెం మాట్లాడండి. ఖచ్చితంగా ఇష్యూ నాకు కూడా ఐడియా లేదు, ఫోకస్ చేద్దాం 100%. ఇంటర్వ్యూ బల్మూర్ వెంకట్ అబౌట్ అన్ఎంప్లాయీస్ అట. ఓకే, నిరుద్యోగుల మీద బల్మూర్ వెంకట్ ఇంటర్వ్యూ చేయమని అడుగుతున్నారు. తప్పకుండా. అన్న ప్రభాకర్ రావు కేసీఆర్ చెప్తే బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అవుతుంది, బీఆర్ఎస్ ఉనికే ఉండదన్న, ప్రజలందరూ ఎదురు చూస్తున్నారట. అట్లేం ఉండదు బ్రదర్, ఆయన ఏదో చెప్తే ఈయన ఏముంటుంది అందులో. ఇప్పుడు ఎంక్వైరీ థరోగా జరగాల, చేస్తారన్నది నాకు ఇప్పటికీ డౌటే. ఉమెన్స్కి హోమ్ మినిస్టర్ పదవి ఇవ్వాలన్నట విష్ణువర్ధన్ ఎర్ర. అన్ని జోకర్ మాటలు. ఇందిరమ్మ ఇండ్ల సంగతి ఇందిరమ్మ కమిటీల ద్వారా సెట్ చేస్తున్నాడు. ఎక్కడ ఇందిరమ్మ కమిటీలు? అంతా ఎవరికి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు. రైతు బంధు గురించి మాట్లాడండి. బీసీ ఎప్పుడన్నా ముఖ్యమంత్రి, మనం ఓట్లు వేసినప్పుడు, మనలో అవగాహన చైతన్యం బలంగా వచ్చినప్పుడు. రేవంత్ ఓటుకు నోటు ఏమైంది ఆనే ఉంటుంది. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు జ్యుడిషియల్ కమిషన్ తోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు, కేసీఆర్, ఈటల రాజేందర్ సతమతం అవుతున్నారు. ఎప్పుడైనా జైలుకు పోక తప్పదు. కొండా సురేఖని జూపల్లిని తీసేయాలట. అన్న రుణమాఫీ 2 లక్షల లోపు ఇంకా కాలేదు. కొడంగల్లో కాంగ్రెస్ లీడర్లకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారట. అన్ని ప్లేసులలో అట్లే ఉన్నట్టుంది. 20-30% అట్లే నడుస్తున్నది. అన్న రైతు బంధు రాదా అన్న? వస్తుంది, నాట్లేసే సమయానికి వస్తుందట. నాట్లు ఎప్పుడంటే వస్తుంది, త్వరలో. నేను అనుకోవడం ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చే ముందు దాన్ని రిలీజ్ చేస్తారు, అంతే కదా. వీళ్ళ పార్టీలో ఏ ప్రభుత్వం ఉన్నా గంతే. ఆర్టీసీ ఛార్జీలు పెంచిరట. ఏదో బస్ పాసుల ఛార్జీలు పెంచిరని ఒక వార్తున్నది, చదువుదాం.